యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఈ తరగతిలో మనము సుప్రసిద్ధము అతి వివాదాస్పదమైన ఒక ముఖ్యాంశాన్ని ధ్యానించబోతున్నాం. యావత్ బైబిల్ గ్రంథ పరిశీలనలో మనము పౌలు పత్రికలను పరిశీలిస్తూ ఉన్నాం. ఈ తరగతితో పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానాల్ని ముగించుకోబోతున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేక సంఘటనల సముదాయమని గత పాఠములో మనం నేర్చుకున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బావుగా తెలియను. లోకులు నెమ్మదిగానున్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు. ప్రభు రాకడ సందర్భంలో ఖచ్చితమైన సమయాన్ని గురించి మనము తెలియని వారమే అని లేఖన సమాచారం ద్వారా తెలుసుకుంటాం. ప్రభు రాకడనేది ఖచ్చితమైన విషయం. అయితే అదెప్పుడు సంభవిస్తుందో ఖచ్చితమైన సమయం మాత్రం చెప్పబడలేదు. ఈ పత్రికలో పౌలు ఈ విషయాన్ని ఎంతో ఖండితంగా చెబుతూ ఏ సమయములో ప్రభు వస్తాడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. వాక్యములో ఎక్కడా చెప్పబడలేదు. మొదటి పత్రికలో ఈ అంశంపై పౌలు చెప్పిన ఆయా విషయాలు తెస్సలోనికీయులు సరిగా అర్థం చేసుకోక పౌలే వాటిని తప్పుగా వ్రాశాడని భావించారు. అయితే ప్రభు రాకడ అప్పటికే జరిగిపోయిందేమో అన్నట్టి ప్రవచనాలు, ప్రత్యక్షతలు వారిలో చెప్పబడుతూ వచ్చాయి. గనుకనే పౌలు ప్రభు రాకడ వారనుకున్నట్టు వారి కాలములో జరగలేదని పౌలు తెలియజేశాడు. ఒలీవ కొండ సంభాషణలో ప్రభు ఆదినమైన ఆ గడి అయినా ఎవరికీ తెలియదు, దేవుని కుమారుడైన ఆయనకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయన మానవుడిగా వచ్చిన కారణంగా తన సర్వజ్ఞతను, సమస్తము తెలిసిన జ్ఞానస్థితిని విడిచిపెట్టాడు. దేవుడిగా ప్రభు సర్వము తెలిసిన వాడైనా అప్పటికీ తన దైవత్వపు అంశమై సమస్తము తెలిసిన తన సర్వజ్ఞతను విడిచిపెట్టవలసొచ్చింది. ఈ విధంగా ఆయన ఈ లోకానికి తిరిగి ఎప్పుడు రాగలడో కూడా ఆయన చెప్పగలిగి లేడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో కాలాలను, సమయములను తెలుసుకొనడం మీ పని కాదు, కాని మీరు దేవునికి సాక్షులై ఉండండని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. ముందుగా వారు ప్రభు తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము నుండి, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు శిష్యులతో ఒలీవ కొండపై జరిపిన సంభాషణకు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలోని విషయాలు సమాంతరంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో రెండవ రాకడ సమయానికి సంబంధించిన ఆయా సూచనల జాబితాను ప్రభు తన సంభాషణలో తెలియజేశారు. అయితే విశ్వాసులు వెలుగు సంబంధులు లేక దేవుని సంబంధులైన ప్రకారం వారికి ప్రభు దినము దొంగ వచ్చినట్టుగానో లేక అకస్మాత్తుగానో జరిగేదయుండదు. వెలుగు పొందని వారికి ప్రభు దినము దొంగ వచ్చేలాంటి దినమై ఉంటుంది. ఈ విధంగా వెలుగు సంబంధులకు, వెలుగు పొందని వారికి ప్రభు దినము విషయములో తేడా ఎంతో ఉంది. మొదటి 2 తెస్సలోనిక పత్రికల్లో ఎంతో ప్రాముఖ్యంగా వ్రాయబడిన ప్రభు రెండవ రాకడ అనే అంశం మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది అయుంది. మన ఆలోచనలో, మన మనస్సులో ప్రభు రెండవ రాకకు గొప్ప స్థానము మనము ఇవ్వాలి. డిఎల్ మూడీ గారు ఒకసారి ప్రపంచము మునిగిపోతూ ఉన్న గొప్ప ఓడ వంటిది అన్నాడు.
అయితే ఆ ఓడకు రంగులద్దడం లేక ఓడనంతటిని రక్షించడం నేను చేయలేను, కాని ఇది పూర్తిగా అట్టడుగుకు వెళ్ళిపోకముందు నేను ఎందరినైతే కాపాడగలనో అంతమందిని కాపాడతాను అన్నాడు. ఈ విధంగా మనము కూడా చెయ్యాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఓ ఓడ మునిగిపోబోతుంది. ఇక మీరు రక్షించబడిన వారైతే ఆ ఓడను కొంతైనా కాపాడే ప్రయత్నం చెయ్యాలి. ప్రభు రాకడ అనే ఈ అంశములో ఈ భూమి ఆకాశాలు, ఈ సృష్టిని గురించి మీరేమని తలస్తున్నారు? ఈ భూమి ఎప్పటికీ నశించదని తలస్తూ ఉన్నారా? అయితే లేఖనమేమి చెబుతుందంటే భూమి ఆకాశములు గతించిపోవునని చెబుతూ ఉంది. పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయములో పంచభూతాలు లేక ఆకాశములు మహావేంద్రముతో లయమై పోనున్నవని, తీక్షణమైన అగ్నిచే దహించి వేయబడనున్నవని ప్రకటిస్తూ ప్రభు దినము ఎంతో భయంకరమైనదిగా వర్ణించాడు. ఇక ఈ సంఘటన సంఘము ఎత్తబడే సంఘటన. ప్రభు రాకకు సంబంధించిన అంశాలన్నీ మనం సరైన క్రమములో కూర్చుకోవాలి. తెస్సలోనీకేయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18 వచనాల్లో వ్రాయబడినది సంఘము ఎత్తబడుట అనేది. 1000 ఏండ్ల పరిపాలన అనే అంశాన్ని కొందరు అక్షరాల నమ్ముతారు, మరికొందరు అలంకార ప్రాయమైనదని నమ్ముతారు. వాక్యములో దేవుని రాజ్యం ఎక్కడనే మీ మధ్యనే ఉన్నదని చెప్పబడిన ప్రకారం విశ్వాసి జీవితము ఎల్లవేళలా అన్ని కాలాల్లో దేవుని రాజ్యమే అయ్యుంది. ఈ విధంగా ఇంకా ప్రభు తిరిగి రాకుండా ఉన్నట్టి ఈ ప్రస్తుత కాలము 1000 ఏండ్లకు ముందటి కాలం అనబడుతుంది. ప్రభు ఈ భూమిపై తన పరిపాలన స్థాపించిన తరువాతి కాలం తరువాతి 1000 ఏండ్లు అనబడుతుంది. విశ్వాసి అయితే ఎప్పుడు ఎల్లవేళలా దేవుని రాజ్య అనుభూతి తన జీవితములో కలిగి ఉంటాడు. తెస్సలోనీకేయులకు రాసిన 2వ పత్రిక సమాచారము ఎంతో ప్రయోగాత్మకమైనది. యేసుక్రీస్తు తిరిగి వస్తాడనే సత్యపు వెలుగులో పౌలు కొన్ని ఆజ్ఞలు 2వ పత్రిక 5వ అధ్యాయం చివరలో ఇచ్చాడు. ఇప్పటికే మీరంతా చేస్తూ ఉన్నట్టు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, హెచ్చరించుకోవడం, చెడుగుకు వ్యతిరేకంగా పోరాడే ఆత్మీయ నాయకులకు విధేయత చూపడం, సంఘాలకు, విశ్వాసులకు సహాయకరమైన పరిచర్యలో మీరు ప్రయాసపడుతున్న పరిచర్యను బట్టి వారిని ఘనతకు పాత్రులుగా మొదలైన ఆజ్ఞను ఇచ్చాడు. 3 సబ్బాతు దినాల పరిచర్యకే నిర్మించబడ్డ ఈ సంఘము సంఘ నాయకులను కలిగి ఉంది. మీలో మీరు కక్షలు కలిగి ఉండొద్దు, సోమరులను గద్దించుట, భయ పీడితులైన వారికి ఆదరణ, బలహీనులకు సంరక్షణ, ప్రతి ఒక్కరి ఎడల సహనము, ఓర్పు కలిగి ఉండాలని తెలియచేయబడింది. సంబంధ బాంధవ్యాల్లో ఇవి మంచి ఆజ్ఞలై ఉన్నాయి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయక ఒకరికొకరు మేలు చేయండని సెలవిచ్చాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని తెస్సలోనీకేయులకు సెలవిచ్చాడు. ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు సంతోషంగా ఉండండి. వాతావరణం ఎలా ఉన్నా సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. పౌలు జీవితములో ఎంతో ప్రాముఖ్యమైన అంశము ప్రార్థనకు ఇవ్వబడింది. ప్రార్థన ప్రస్తావన ఇక్కడ ఎక్కువగా వ్రాయబడింది. ఎడతెగక ప్రార్థించమని చెప్పాడు. ఎల్లవేళలా ప్రార్థించడం ఎలా అంటే, ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట రోజంతా ప్రార్థన చేస్తూ నుంచుంటే మన ఉద్యోగ యజమాని ఏమనుకుంటాడు? ఏం బావుంటుంది? అయితే పనిగాని లేక ఏ ఇతర బాధ్యతలు గాని విస్మరించకుండానే ప్రార్థనా భారము, ప్రార్థనా హృదయము కలిగి ఉండగలం. ఈ విధంగా సమయము దొరికినప్పుడెల్లా మనం ప్రార్థించవచ్చు. బిల్లిగ్రహం వంటి గొప్ప భక్తులంతా ఇట్టి ప్రార్థనా భారాన్ని, ప్రార్థనాత్మను, ప్రార్థనా దృక్పథాన్ని ఎల్లవేళలా వారు కలిగి ఉంటూ వచ్చారు. కృతజ్ఞులై ఉండండి అనే గొప్ప ఆజ్ఞ గొప్ప సవాలుగా ఇవ్వబడింది. సమాధాన షరతుల్లో కృతజ్ఞతను మనము ఒక షరతుగా చూస్తాం. దేవుని ఎడలనైన కృతజ్ఞత ద్వారా ప్రతికూలత నుండి అనుకూలతకు వెళ్ళిపోతాం. ఏదైనా శ్రమ, కష్టములు ఉన్నవారు ఆ పరిస్థితుల్లో ఇంకా తమకు మిగిలి ఉన్న భాగ్యాన్ని, ధన్యతను, కృపను బట్టి కృతజ్ఞులై ఉండండి. నష్టాన్ని బట్టి చింతించకుండా మిగిలి ఉన్న మంచి కొరకు కృతజ్ఞత కలిగి ఉండండి.
ఈ విధంగా పౌలు ఆయా పత్రికల్లో సంతోషము, కృతజ్ఞతా భావము మొదలైన వాటినిచ్చాడు. సమస్తము పరీక్షించి ప్రతి కీడుకు దూరంగా ఉండండి. ఈ ఆజ్ఞలన్నీ రెండవ రాకడ అంశానికి సంబంధించినవై ఉన్నాయి. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. ఇక తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాల్లో అద్భుతమైన ఆశీర్వచనము ఇవ్వబడింది. సమాధానకర్తయగు దేవుడు మీ జీవము, ఆత్మ, శరీరాలను యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితంగా కాపాడుననే వాగ్దానం విశ్వాసికి ఇవ్వబడింది. ఈ విధంగా కొందరు మనిషి జీవితం ఆత్మ, శరీరాల కలయికగా 2 భాగాలని, మరికొందరు ప్రాణాత్మ దేహాల కలయికగా 3 విభాగాలని నమ్ముతారు. ఆత్మ భౌతికమైనది కాదు, కనిపించేది కాదు, స్పష్టమైన రూపము కలది కాదు. అయితే ఆత్మ ఆత్మీయమైనది. ఈ ఆత్మకు ఉద్రేకములాంటి మానసికపరమైన ఎన్నో లక్షణాలున్నాయి. ఈ విధంగా కనబడని లక్షణాలన్నీ ఆత్మ సంబంధమైనవి, కనబడేవన్నీ దేహ సంబంధమైనవి. ఈ విధంగా మనిషి 2 విభాగాలను కలిగి ఉన్నాడనేది మనం నమ్మాలి. మనిషిని 3 విభాగాలుగా నమ్మేవారు మనిషి యొక్క జ్ఞానేంద్రియాలను ఆత్మ నుండి వేరుగా ఆలోచిస్తారు. కాని పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసి ఆయన ద్వారానే తన సమస్త జీవితములో పరిపాలించబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఒకడు ఆత్మ సంబంధి కాగలడు అనేది కొరింథీ పత్రిక నుండి మనం ధ్యానించాం. తెస్సలోనిక పత్రికలో దేవుని చిత్తము కూడా బోధించబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 17 వచనం ప్రకారం దేవుని చిత్తము చేయగోరేవారు తాను వినిన బోధను గూర్చి మొదటిగా తెలుసుకుంటాడు. దేవుని చిత్తం చేయడానికి కావలసింది వేదాంతము, తత్వజ్ఞానము కాదుగాని సామాన్యమైన విధేయత కావాలి. ఈ పత్రికల్లో ప్రభు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టడం దేవుని చిత్తం. మొదటి పత్రికను రచించిన కొన్ని నెలల అనంతరం పౌలు 2వ పత్రికను రచించాడు. తెస్సలోనిక సంఘ విశ్వాసులకు పౌలు ఇచ్చిన సందేశాలు వారు అర్థం చేసుకోలేకపోయారు. వారిలో అనేకులు పౌలు బోధించిన 2వ రాకడ అప్పటికే సంభవించినట్టు, వారికి ప్రవచనము, దర్శనం కావాలని అంటూ వచ్చారు. పైగా అట్టి విషయాలు పౌలే వ్రాశాడని మోసకరంగా కొన్ని ప్రతులు అచ్చువేయించి తెస్సలోనిక పట్టణములో పంచిపెట్టారు. ఆ పత్రికలు చదివినప్పుడు తెస్సలోనిక విశ్వాసులు ఆందోళనతో, చంచల మనస్సుతో పట్టు తప్పి ఉన్నారని పౌలు గ్రహించి పౌలు త్వరగా 2వ పత్రికను వ్రాయడం ప్రారంభించాడు. 2వ పత్రిక యొక్క మొదటి అధ్యాయం, 3వ అధ్యాయం మొదటి పత్రికలాగే ఉన్నాయి గనుక 2వ పత్రిక మొదటి అధ్యాయము, 3వ అధ్యాయమును మనము ధ్యానించుకోవడం లేదు. కాని మీరు వాటిని క్షుణ్ణంగా చదివి మరింత లోతుగా ధ్యానించండి. 2వ పత్రికలోని 2వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంతో తక్కువ వయసు గల తెస్సలోనిక సంఘం ఆందోళనతో ఉన్నప్పుడు పౌలు వారికి వ్రాసిన ఈ గొప్ప విషయాలు ఈనాడు మనలో 90% మందికి తెలియనే తెలియవు. తెస్సలోనిక సంఘస్థులకు గల సందేహాలు, ప్రశ్నలు పౌలు వారికి పరిష్కరిస్తూ వచ్చాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకొండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాం. ప్రభు 2వ రాకడ అనే అంశములో సంఘము ఎత్తబడుట మరియు ప్రభు దినము అనే 2 విషయాల మధ్యనున్న తేడా తెలియచేయబడుతూ ఉంది. పాత నిబంధనలో యోవేలు, జకరియా, జపన్య గ్రంథాల పరిశీలనలో ప్రభు దినమనే మాట విరివిగా వాడబడడం మనం చూస్తాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయములో కూడా ప్రభు దినము అనే విషయం వివరించబడింది. ప్రభు దినమనేది మహాభయంకరమైనది. తీర్పు దినమని వాక్యములో చదువుతాం.
ఇది భయంకరమైన ఆపద్దినమని, విధ్వంసకరమైనదని, భూమి మీదనున్నవన్నీ వినాశనం కాబడతాయని, ఈ విధంగా లయపరచబడిన తరువాత దేవుడు నూతన భూమి ఆకాశాలను కలుగజేస్తాడని, వాటిలో నీతి నివసిస్తుందని అనేకుల నమ్మకం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయములోనూ చిన్న ప్రవక్తల్లో ఒకడైన హగ్గయి, ఇతర ప్రవక్తలు, పేతురు, ప్రభు కూడా తమ బోధల్లో ఈ సత్యాల్ని బయలుపరిచారు. అదేమంటే ప్రభు దినము మహాభయంకరమైనది, సమస్తము ఊడ్చివేయబడుతుందనేది అయుంది. అయితే ఈ మహాభయంకర సంఘటనకు సంఘము ఎత్తబడుట అనేదానికి మధ్యనున్న గొప్ప వ్యత్యాసాన్ని పౌలు తెస్సలోనిక సంఘస్థులకు తెలియజేశాడు. ఈ రెండు సంఘటనలు ఒకే సమయములో జరుగవు, ఒకేలాంటివి కావు. ఈ సంభవాలు ఒకదాని వెంట ఒకటి ఏ విధంగా సర్దుబాటు చేయబడ్డాయంటే, ఈనాడు అధిక శాతం విశ్వాసులు నమ్ముతున్నట్టుగా మొదట సంఘము ఎత్తబడుట సంభవిస్తుంది. సంఘం ఎత్తబడిన ఆ కాలమంతా 7 సంవత్సరాలు భూమిపై భూనివాసులకు మహాశ్రమలు సంభవిస్తాయి. 7 సంవత్సరాల శ్రమల చివరలో ప్రభువు భూమిపైకి వచ్చి తన రాజ్యము స్థాపించి 1000 ఏండ్లు భూలోకాన్ని పరిపాలిస్తాడు. 1000 ఏండ్ల కాలము సైతాను బంధించబడి 1000 ఏండ్ల పరిపాలన చివరలో విడిచిపెట్టబడతాడు. సమస్త భ్రష్టత్వము, సకల పాపులు, వాని వెంట ఉండినవన్నీ తిరిగి పడద్రోయబడతారు. అప్పుడు సమస్తము తుడిచివేయబడుతుంది. అప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి నిర్మించి వాటిలో నీతి నివసిస్తుంది. తిరిగి నిత్య జీవిత దశ ప్రారంభమవుతుంది. ఈ విధంగా రెండవ రాకడ సంఘటనల క్రమము, అంత్యకాల సంగతులు ఒకదానికొకటిగా పేర్చబడ్డాయి. తెస్సలోనికేయులు ఎందువల్ల గలిబిలి అయిపోయారంటే, ప్రభు దినము అప్పటికే జరిగిపోయిందని వారికి సమాచారం అందింది. మరి ప్రభు దినము జరిగిపోతే వారింకా తెస్సలోనిక పట్టణంలో, అంటే భూమి మీదే ఉన్నారు. ప్రభు దినము జరిగిపోతే ఎవరం భూమి మీద ఉండం కదా. అందరూ ప్రభు దినము తర్వాత తమ తమ విధానాల్లో, తమ తమ నిర్దేశక గమ్యాల్లో ఉంటారు. అయితే ప్రభు దినానికి ముందు పాప పురుషుడు బయల్పడాలి. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికీ పైగా తనను తాను హెచ్చించుకుంటూ దైవ సంబంధమైన దానిని వ్యతిరేకిస్తూ దేవాలయములో కూర్చుంటాడు. నేను ఇవన్నీ మీతో చెప్పాను కదా, మీకు జ్ఞాపకం లేదా? గనుక మిమ్మల్ని ఎవడు మోసగించవద్దని, మోసగించబడవద్దని పౌలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. అప్పటికే పౌలు వారికి కొంత బోధను వారికి అన్ని విషయాల్లో బోధించాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తూ ఉంది. అయితే ఇదివరకు అడ్డగించేవాడు తీసివేయబడే వరకు అడ్డగించును. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వారిని నాశనం చేస్తాడు. ఈ విధంగా ప్రభు దినానికి ముందు పౌలు ఈ భాగములో తెలియజేసినవి జరగాలి. మొదటి నుండి లేక ఇప్పటికీ క్రియ చేస్తూ ఉన్న ధర్మ విరోధమైనది ప్రభువైన యేసుక్రీస్తు శక్తిచే అదుపు చేయబడకముందు ఈ భూమిని పరిపాలించడానికి వానికి అధికారం ఉంటుంది. ఆదికాండములో జల ప్రళయానికి ముందు దేవుడు లోకాన్ని చూచినప్పుడు కనిపించిన పాపాన్ని బట్టి వారు కేవలం నరమాతృలు. వీరితో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఈ విధంగా ఈ లోకములో పాపముంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు శక్తిచ్చే పాపాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ లోకములో క్రీస్తు సంఘము లోకానికి ఉప్పుగా ఉండడానికి, పాపముతో ఈ లోకము నశించిపోకుండా భద్రపరచడానికి నియమించబడింది. లోకములో నైతిక ప్రమాణాలు పడిపోయి నీతి విలువలు దిగజారిపోతూ ఉండగా సంఘము ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగితే లోకము కాపాడబడవచ్చు. మరి ఒక విధంగా చెప్పాలంటే మనిషి స్వభావము సిద్ధంగా పాపి అయి ధర్మ విరుద్ధమైన దానివైపు మొగ్గు చూపుతాడు. ఎప్పుడూ పాపముతోనే జత చేస్తాడు. గనుక నా ఆత్మ ఎల్లప్పుడూ ఈ నరులతో వాదించదు. గనుక
పాపము లేక పాపుల పర్యవసానము నాశనమే అని ఆదికాండము 6వ అధ్యాయములో ఏదైతే చెప్పబడిందో తెస్సలోనిక పత్రిక సారాంశము కూడా అదే. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయములోని ధర్మ విరోధమైనది అనబడినది ఏమిటంటే, ధర్మ విరోధమైన దాని వెనుక ఉన్నది ఎవరు అంటే సైతానే. ధర్మ విరుద్ధమైనది ఎప్పుడూ కూడా సైతాను హృదయములో నుండే పుడుతూ ఉంటుంది. సైతాను ఎల్లవేళలా ధర్మ విరోధ క్రియలు జరిగించేవాడై ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తి సైతాను క్రియలను ధర్మ విరోధ సంబంధమైన అంతటినీ అదుపు చేస్తూ ఉంటుంది. ఇక ఏదైతే ధర్మ విరోధ స్థితిని అడ్డగిస్తుందో అట్టి క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి సంఘము ఈ లోకము నుండి తీసివేయబడినప్పుడు తిరిగి ధర్మ విరోధ సంబంధమైనది, సైతాను సంబంధమైనది లోకమంతటా తన అధికారాన్ని స్థాపించుకుంటుంది. ఇక దేవుడు తన కుమారుడైన క్రీస్తు సంఘము ద్వారానే ధర్మ విరోధమైన దానిని అడ్డగిస్తూ వచ్చిన రీతిగా సంఘము ఎత్తబడినప్పుడు ధర్మ విరోధమైనది తిరిగి తన బలాన్ని పొందుతుంది. ఈ ధర్మ విరోధమైన దానిని ఆటంకపరిచేవారెవరూ లేనందున లోకము ఎప్పుడూ ఎరుగునంత మహాశ్రమ లోకం మీదకొస్తుంది. అట్టి శ్రమలు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ తప్పించుకోలేరని వాక్యం చెబుతుంది. ఆదికాండము 2వ అధ్యాయములోని కాలము నుండి దేవుడెంతగానో మనుషులలో పనిచేస్తూ పాపాన్ని నివారింపచూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన నివారణ కార్యక్రమాన్ని అదుపు చేసినప్పుడు మనుషులు తిరిగి తమ పాపాన్నే అనుసరిస్తారు. తద్వారా ఏమి జరుగుతుందంటే గొప్ప శ్రమ, మహాశ్రమలు సంభవిస్తాయి. ఈ భూమి ఉపరితలంపై బైబిల్లో చెప్పబడుతున్న రీతిగా అంత్యక్రీస్తు లేస్తాడు. గొప్ప ప్రపంచ శక్తిగా లోకమంతటికీ ఒకే ప్రభుత్వంగా అందరూ ఏకమై ఏకఛత్రాధిపత్యంగా అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. గొప్ప నాయకత్వ కొరత ఏర్పడుతుంది. భూరాజ్యాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి అంత్యక్రీస్తును ఎన్నుకుంటారు. ఈ అంత్యక్రీస్తు పరిపాలన చివరి దినాల్లో భరించరాని, వర్ణించరాని శ్రమలు భూనివాసులకు కలుగుతాయి. గ్రీకులో యాంటీ అనే పదానికి చోటు చేసుకోవడం మరియు వ్యతిరేకత అనే 2 అర్థాలుంటూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యాంటీ క్రైస్ట్ క్రీస్తుకు విరోధంగా క్రీస్తు స్థానాన్ని ఆక్రమించి రాజ్యమేలడానికి తప్పుడు క్రీస్తుగా అవతరిస్తాడు. క్రీస్తు ప్రజలకు కూడా ఇతడు విరోధి అయి ఉంటాడు. శ్రమపడుతున్న తెస్సలోనిక నూతన విశ్వాసులకు పౌలు సంఘము ఎత్తబడడంలోని ఆదరణ తెలియజేస్తూ వచ్చాడు. ఈ విధంగా సంఘము ఎత్తబడుటనేది విశ్వాసికి ఆదరణ అయ్యుంది. ఇక ప్రభు దినములో ఉన్న శ్రమ, ఉగ్రతలు విశ్వాసికి చెందవు. అనేకులు సంఘము శ్రమల గుండా వెళుతుందని నమ్ముతారు. రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు మనలను నియమింపలేదనే మాట ప్రకారం దేవుడు సంఘాన్ని తీసుకుని ఈ భూమిపై తన ఉగ్రత కుమ్మరిస్తాడని చెబుతారు. ఈ భాగాల్లో మనకు ఇవ్వబడిన ప్రయోగాత్మక అన్వయంగా కొన్ని ఆజ్ఞలివ్వబడ్డాయి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభువులో స్థిరంగా కదలక నిలిచి ఉండాలి. ప్రభు సేవలో ఎల్లప్పుడూ పని కలిగి ఉండాలి. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదనే వాగ్దానము మనకుంది. ఇట్టి మాటలచే విశ్వాసులు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఈ మాటల చేత నేడు దేవుని వాక్యం వింటున్న మీరును ఆదరించబడాలని నా ప్రార్థన. దేవుడు మిమ్ములను మిక్కిలిగా దీవించి కాపాడునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.